ఇటు తెలంగాణలో మంత్రి తుమ్మల వర్సెస్ ఈటెలగా మారింది సిచ్యువేషన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్ కు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని చెప్పడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్ సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు. తుమ్మలకు కావాలంటే డాక్యుమెంట్లు కూడా పంపుతానంటున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా మంత్రివర్గ ఉపసంఘమే లేదు. మొత్తం 30 ప్యాకేజీలు, ఆల్మోస్ట్ ఒక 25-30 ప్యాకేజీలు అన్నీ కూడా ఆనాటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు తప్ప ఆ జీవోలు, ఎప్పుడు ఇచ్చిన జీవోలు, దాని క్యాబినెట్లో మేము రికమెండేషన్స్, అధికారుల రికమెండేషన్ అవన్నీ రేపో మాపో తప్పకుండా పెట్టే ఆస్కారం ఉంటుంది. ప్రజలకు తెలియాల్సిన అక్కర ఉన్నది. నేను వారి గురించి కామెంట్ చేయను, కానీ ముమ్మాటికి కాళేశ్వరం సంబంధించినటువంటి రీడిజైనింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ప్యాకేజీల మార్పులు కానీ, పాత కాంట్రాక్ట్ల పనులు కొనసాగించడం కానీ, లేదా కొత్త టెండర్లు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మంత్రివర్గ ఉపసంఘాల్లో ఉన్న రికమెండేషన్స్, అవన్నీ జీవోలతో సహా కాగితాలన్నీ కూడా బయట పెట్టమని పెడతారు. అయితే అంతకు ముందు ఈటెలపై తుమ్మల ఏమన్నారో చూద్దాం. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. కాళేశ్వరంలో కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనేది తుమ్మల ఆరోపణ. ఈ విషయాన్ని పీసీ ఘోష్ కమిషన్ ముందు ఎందుకు చెప్పలేదని ఈటెలను తుమ్మల ప్రశ్నిస్తే దానికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్.